కూటమి ప్రభుత్వానికి మాజీ మంత్రి వైసీపీ నేత బుగ్గన కౌంటర్ ఇచ్చారు. కేబినెట్ ఆమోదం లేకుండా విచ్చలవిడిగా అప్పులు తెస్తున్నారని, బాండ్లు తాకట్లు పెట్టి 5,750 కోట్లు అప్పు చేస్తారని ఆరోపించారు. 9% పైగా వడ్డీతో చంద్రబాబు అప్పు తెచ్చారని, స్పెషల్ మార్జిన్ ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు తెస్తున్నారని విమర్శించారు. ఏపీబీసీఎల్ ఫండ్ రైజింగ్, బారోయింగ్ తాకట్టు పెట్టి ఇప్పుడు మీరు ఇచ్చినది ఏదండి? సేమ్ అదే కదా. మీరు ఏదైతే స్పెషల్ మార్జిన్ గురించి ఇప్పుడే మాట్లాడినారో, స్పెషల్ మార్జిన్ మీరు సేమ్ స్పెషల్ మార్జిన్ రూటే కాదా? సిరీస్ 1, సిరీస్ 2. ఇప్పుడు మీదేదండి? మీది సిరీస్ 4. ఇదేం సిరీస్ కాదా ఇది? కమిషన్ 166 కోట్లు కమిషను. ఆ కమిషన్లో ఏమన్నా కమిషన్ ఉందేమో. మీరు ఏపీఎండిసి బాండ్లు మొన్ననే 9,000 కోట్ల బాండ్లు మీరు అప్పు చేసినప్పుడు 150 కోట్లు మీరు కూడా ఇచ్చినారు కదండి కమిషను. అంటే మీ ప్రకారంగా ఆ కమిషన్లో కూడా మీకు కమిషన్ ఉన్నట్లేనా? ఇప్పుడు ఈ బాండ్లకు మీరు ఇంచుమించు 200 కోట్లు ఏదో ఇస్తున్నారు కదండి. చెప్పండి. మీరు బయటకు వచ్చి లేదు మేము కమిషన్ ఇవ్వలేదు చెప్పండి. మీరు ఇంతవరకు చేసిన అప్పులో మీరు 9,000 కోట్లు ఏపీఎండిసి బాండ్స్ ద్వారా చేసినారు. ఇప్పుడు మీరు 5,750 కోట్లు చేయబోతున్నారు. వివిధ అప్పులు మీరు చేసినారు కార్పొరేషన్ ద్వారా. ఎక్కడే కానీ మీరు సంక్షేమానికి అని చెప్పినారా? మేము రైట్ రాయల్గా అసెంబ్లీ సాక్షిగా చట్టం చేసినాం. మేము చట్టం చేసి ఈ ఆదాయం ఏదైతే ఉందో ఇది మామూలుగా ప్రైవేట్ వ్యక్తుల జోలికి దగ్గరికి పోయే ఆదాయం ఏదైతే ఉందో ఆ ప్రైవేట్ వ్యక్తుల ఆదాయాన్ని తీసి ఆ ఆదాయాన్ని ప్రభుత్వానికి తెచ్చి తద్వారా ఒక అప్పు సంక్షేమం కోసం చేసి ఆ అప్పు దిద్దేదానికి ఈ ఆదాయం వాడుతున్నామని చెప్పి మేము చట్టం చేసినామండి. మీరు ఏమిటికి వాడుతున్నారు? మీరు ఈ అప్పు అంతా కూడా ఏమిటికి వాడుతున్నారు? ఒక్కసారి వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మీకు ఎట్లా వైట్ పేపర్లు అంటే చాలా ఇష్టం కదా. మీరు దాదాపు 70,000 కోట్లు కార్పొరేషన్ల ద్వారా ఇటీవల 1.5 సంవత్సరంలో 70,000 కోట్లు కార్పొరేషన్ల ద్వారా చేసినారు. మీరు దానికి వాడినారా? ఒక వైట్ పేపర్ చెప్పండి.